హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సొరచేపతో సొరపిడుపు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. దానికి సొరలు తీసుకున్నానండి. వచ్చేసి అరకిలో ఉన్నాయన్నమాట. వాటిని ముందుగా ఈ విధంగా కోసుకుని క్లీన్ చేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, ఇవి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగానే అప్పట్లో అయితే గడ్డి పెట్టి అవన్నీ పెట్టి బాయిల్ చేసేవారు. ఇప్పుడైతే అది లేదు కదండి. నేనైతే అవి ఉడకబెట్టేసుకుని ఈ విధంగా పైన స్కిన్ అంతా వచ్చేస్తుంది. అదంతా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇసుకంటే చాలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు ఉప్పు అయితే వేసుకుని స్మాష్ చేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. వీడియోలో చూస్తున్నట్టుగానే చూస్తున్నారు కదా. ఈ విధంగా ఆ బోన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని వేసేసుకుంటే బాగుంటాయండి. చాలామంది అయితే తీసేస్తారు, కానీ ఇవి టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, నాకు ఇది వచ్చేసి అరకిలో పిడిపి. దానికి నేను వచ్చేసి ఒక పావు కిలో వరకు పచ్చిమిర్చి పట్టినవి కారాన్ని బట్టి. ఈ పచ్చిమిర్చి అయితే కారం లేవు కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వచ్చేసి బాండీలో కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా నేను వచ్చేసి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఏమన్నా కొంచెం ఘాటున్నా తగ్గుతుందని ముందుగా నేను పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసుకుని పెట్టుకున్న సరిపడిపోయి ఉంది కదా, అది వచ్చేసి దీనిలో వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే అడుగంటుతుంది. అలా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ సరిపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎప్పటికప్పుడు తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది అన్నమాట. ప్రాసెస్ అనేది కొంచెం కష్టమైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వచ్చేసి ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకున్నానండి. అవి దంచుకుని నేను దీన్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. నేనైతే సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. కారం కూడా సరిపోలేదు కాబట్టి నేను యాక్చువల్లీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నట్లయితే కారం వేసుకోవసరం లేదు. నాకైతే కారం సరిపోలేదని నేనైతే కారం యాడ్ చేసుకున్నాను. చేసుకున్నారు కదా, ఈ విధంగా అడ్డంటుకుని తిప్పుతూ ఉండాలి. ప్రాసెస్ అనేది కొంచెం కష్టమైన కానీ తిన్నప్పుడు మాత్రం మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు కూడా మెల్లగా ఫ్రై చేసుకుంటూ తిప్పుగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి సరిపడిపోయి అనేది. ఇది వచ్చేసి వర్షాకాలం అలానే శీతాకాలం మాత్రమే తింటే మంచిది, ఎందుకంటే ఎక్కువ వేడి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి షేర్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.